గోవింద్ గారు ఒక్కసారి ఇలా రండి. అదేంటి, ఏ పర్సనల్ విషయమైనా నాతో మాట్లాడాలి కదా, నన్ను కాదని వాణ్ణి పిలుచుకు వెళ్ళిందేమిటి? నాతో డైరెక్ట్గా చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది. ఏంటి దామన్ గారు, ఏంటి పిలిచారు? చెప్తాను, ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి. గిఫ్ట్ తెచ్చాను, తీసుకోండి. ఈ గిఫ్ట్ ఇవ్వడానికే నన్ను రమ్మందా? అదేదో అన్నయ్యకే ఇవ్వచ్చుగా. సరేలే, తీసుకుని అన్నయ్యకి ఇద్దాం. చాలా బాగుంది. ఈ గిఫ్ట్ నాకు ఇవ్వమని చెప్పడానికే తమ్ముడిని పక్కకి తీసుకొచ్చినట్టుంది. ఇదేంటి, నేను గోవింద్ కోసం అని తెస్తే ఈయన తీసుకున్నాడేంటి? ఛ, ఫలితం లేకుండా పోయింది. ఈయన గారికి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు. ఇది దేనికి దామిని? నేను మీకోసం చిన్న బ్రాస్లెట్ తెస్తే మీరు నా కోసం ఈ డైమండ్ నెక్లెస్ తెచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. అప్పుడు మా వాళ్ళ దృష్టిలో మీ రేంజ్ పెరుగుతుంది. చిన్నతనంగా చూడరు, గొప్పవాళ్ళు అవ్వాలి మీరు. సరే సరే, ఈ లైవ్ నేను ఇచ్చేస్తాను. ఓ, మాలో ఎవరైతే ఏంటి దామిని, మాకైతే ఆ తేడాలేం లేవు. చిచ్చి, మీకు తేడా లేకపోతే నాకు భావాలుండవా? అంతా కన్ఫ్యూజ్ మాస్టర్లా ఉన్నాడు. నేనేమో మీరు తీసుకుంటారనుకున్నాను. అది అన్నయ్య ఇస్తేనే బాగుంటుంది. ఓకే దామిని, నేను వెళ్తాను. అదేంటి అలా మెలికి పెట్టింది? గోవిందుని మీరు తీసుకోండి అంటుందేంటి? ఏం అర్థం కావడం లేదే. ఏం అర్థం కాకపోయినా పర్వాలేదు, దీని పథకం ఏంటో అర్థమైంది. నెక్లెస్నిచ్చి ఐస్ చేద్దామని చూస్తుందనుకుంటా. లోపలికి పదవే, నీ సంగతి చెప్తాను. నీ గుట్టు రెట్టు చేస్తాను. నువ్వు నెక్లెస్ ఇచ్చి బావని అందరి ముందు గొప్పవాణ్ణి చేస్తున్నట్టు బావని ఇంప్రెస్ చేయాలని చూస్తావా? చెప్తా నీ సంగతి.
మీ అన్నయ్య ఇస్తే బాగుండడు వెంట్రా. అబ్బా, నా ఫీలింగ్స్ నీకు అస్సలు అర్థం కావట్లేదు. నాకేమో ఎక్స్ప్రెస్ చేయడం తెలియట్లేదు. ఛీ. అమ్మాయిని కోరి కోడలుగా చేసుకుంటుండారు. దాన్నేమో మేము చాలా గారాబంగా పెంచినాం. కాస్త మొండితనం, పెంకితనం. మరి మీరేమో పుట్టింట్లో అవన్నీ సహజమేనండి. అత్తింట్లో అడుగు పెట్టగానే వాళ్లే పద్ధతి మార్చుకుంటారు. మీ సాంప్రదాయాలు, ఆచారాలు వేరు. ఎలా సర్దుకుపోతుందో. నిన్న చీరకట్లో వచ్చింది. అలవాట్లదేముంది, ఎక్కడుంటే అక్కడ పద్ధతుల ప్రకారం నడుచుకుంటారు. ఎంతకీ అబ్బాయి ఉద్యోగమేంది? ఉద్యోగం చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి? ఇద్దరూ కళాకారులే. ఈ కళలు అవి నిలకడగా ఆదాయం ఇవ్వవు కదా. ఆదాయాలకేం లోటు లేదండి. మీ అంత ఆస్తులు లేకపోయినా చీకు చింత లేకుండా బతికేయగలిగే సొత్తుంది. ఊళ్ళో 50 ఎకరాల పొలం, సిటీలో 2 అపార్ట్మెంట్లు, స్థిర చరాస్తులు బాగానే ఉన్నాయండి. ఏమున్నా ఆ లోపం ఎలా పోతది? వీళ్ళు అతనికి పిల్ల దొరకడం కష్టమని, అన్ని రకాలుగా ఉన్నదని దామినిని కులగోత్రాలు ప్రసక్తి లేకుండా చేసుకోవడానికి వచ్చినట్టుండారు. అందుకే అన్నిటికీ సర్దుకుంటున్నారు. దీని వంకర బుద్ధికి ఆ అబ్బాయి వంకర కర్రకి బాగానే కుదిరింది. ఆయన ఇదెలా ఒప్పుకుండది? ప్రేమ గుడ్డిది అని ఎందుకే అంటారేమో. కాఫీ చాలా బాగుండది. ఎవరు పెట్టారు? మా వారి చెల్లెలు. తను రారా? తనకేదైనా పనప్ప చెప్తే అంతే, ఇక ఆ పనొదిలి పెట్టి రాదు. ఓహో, అలాగా. వీళ్ళెందుకు బయటికెళ్ళినట్టు? ఇవాళ రేపు పర్సనల్గా మాట్లాడుకోవటం ఫ్యాషన్ అయిపోయింది కదండి. అవునవును. ఇంతకీ పద్మావతి మీకేమవుతుందండి? మా వారి చెల్లెలి కూతురు. ఓ, అలాగా. మీ ఆడపడుచు కాఫీ చాలా బాగా పెట్టినదండి. ఇంకోటి తాగాలనిపిస్తా ఉండది. దానికేం భాగ్యం? వదినా, వదినా, కాఫీ చాలా బాగుందంట. ఇంకో కప్ అడుగుతున్నారు, తీసుకొచ్చివ్వు. వచ్చేస్తుంది రండి. పద్మావతి, నువ్వా? మీరేంటి అంకుల్ పెళ్లి విషయాలు మాట్లాడడానికి వచ్చి ఇక్కడే కూర్చున్నారేంటి? అంటే అది మీరు లేకపోతే అక్కడ పెళ్లి కబుర్లే లేవు. అదేంటమ్మా? తండ్రి లేకుండా ఎలా చెప్పండి? వెంటనే మా నాన్నని పిలుచుకురమ్మని చెప్పారు. కారు దిగి బయటకు వచ్చావంటే కాళ్ళు విరగొడతాను. దామిని నన్ను రావద్దమ్మా. ఎందుకు? నేను మందు కొంచెమే. దామిని కూడా అదే చెప్పింది అంకుల్. దామిని చెప్పిందా? వాళ్ళు గుచ్చి గుచ్చి అడిగితే చెప్పింది అంకుల్. ఈ కాలంలో ఇవన్నీ మామూలే, పిలువు అన్నారు. మీరిక్కడ కారులో ఉన్నారు, పిలుచుకురమ్మని చెప్తేనే నేనొచ్చాను. ఏంటి? దామిని పిలిచిరామందా? లేకపోతే మీరిక్కడున్నారన్న సంగతి నాకెలా తెలుస్తుంది? అందుకే కదా నేనొచ్చాను. రండి అంకుల్. అది పిలిస్తే ఎందుకు రానమ్మా? వస్తా. ఫుల్లుగా పట్టించినట్టున్నారు. ఈ పొజిషనే కరెక్ట్ అక్కడ. పదండి అంకుల్, పదండి. జాగ్రత్త.
లోపలికి వెళ్ళాక స్మెల్ వస్తుంది. దామిని, ఇక నీ పని అయిపోయింది. జాగ్రత్త అంకుల్. ఈ ఇంట్లో రుక్మిణి ఏడుండాదో ఏందో, ఎట్టా కలవడం? అయిపోయిందా పని నాన్నగారు? అదా కంపెనీ పని అయిపోయినట్టుందా ఆంటీ? అందుకే వచ్చేసినట్టున్నారు. కూతురు కార్యం కదా, రాకుండా ఎలా ఉంటారు? డాడీ నమస్కారం చెల్లెమ్మ. నమస్కారం అండి. నమస్కారం బావగారు. మావయ్య గారికి అనుమానం వస్తుంది, సరిగ్గా కూర్చోండి డాడీ. అసలు ఎందుకు వచ్చావు నువ్వు? నువ్వు రమ్మంటే వచ్చానమ్మా. నిన్ను అసలు ఎవరు రమ్మన్నారు? ఎందుకే? అంటే ఈ పెళ్లి చెడగొట్టాలని ఇదే తీసుకొచ్చిందన్నమాట. ఈ పెళ్లి గాని చెడాలి, నీ సంగతి ఈయన సంగతి ఇద్దరి సంగతి చూస్తాను. ఏంటి దామిని, నాన్నగారితో గుసగుసలు? ఏం లేదత్తయ్య గారు, తొందరగా రావచ్చు కదా అని అడుగుతున్నాను. వచ్చేసారు కదా, మీరు కూర్చోండి. అన్నయ్య గారు, మీ అభిప్రాయం ఏంటి? నాకంటూ అభిప్రాయాలు ఏమీ లేవమ్మా. అన్నీ దామిని అభిప్రాయాలే. అది సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఏంటి అదోలా మాట్లాడుతున్నారు? ఆ? ఆ, మా నాన్నగారి నాలుక కాస్త మందం, అందుకే ముద్ద ముద్దగా వస్తాయి మాటలు. ఎందుకు పట్టుకొచ్చింది ఇది లోపలికి? ఈ టాపిక్ని మధ్యలోనే కట్ చేయాలి. ఒరేయ్,
అంకుల్, మా తరపున మీ కూతురికి డైమండ్ నెక్లెస్. నేను మీకోసం చిన్న బ్రాస్లెట్ తెస్తే మీరు నా కోసం ఈ డైమండ్ నెక్లెస్ తెచ్చినట్టు బిల్డప్ ఇవ్వాలి. ఇతనిస్తున్నాడేంటి? ఓ, తండ్రికి బాలేదు కాబట్టి తమ్ముడు అన్నకి పెత్తనం ఇచ్చినట్టున్నాడు. డైమండ్ నెక్లెస్ ఎన్ని కేసులు వస్తాయో. డైమండ్ నెక్లెసా? చాలా ఖరీదయ్యుంటదే. ఎంతైంది బాబు? ఎంత? 10 లక్షలే ఆంటీ. పది లక్షలు ఎన్ని కేసులు వస్తాయో. కేసేంటి? కాసు కాసత్తయ్య గారు, మా నాన్న చాలా క్యాలిక్యులేటివ్. మరి ఇదేంటి బావా, ఈ బిల్లులో దామిని అనుంది? చెప్పు బావా. ఏంటి నా పేరు ఉండటం ఏంటి? మేమే నీకే కదా ఇచ్చేది. నీ పేరుంటే బాగుంటుందని మేమే రాయించాం. వస్తువు ముఖ్యం, పేరు ఏదైతేనే. నాకేమో ఈ నెక్లెస్ దామినియే కొని బావ చేతికిచ్చి ఇక్కడివ్వమనిందేమోనని నా డౌట్. ఎందుకు దామిని మా సొమ్ముతో కొని వీళ్లు పెట్టారండం? అవునా? ఎందుకు దామిని అలా మా సొమ్ముతో కొనిచ్చి ఏదో వీళ్ళిచ్చినట్టు మమ్మల్ని ఎదవని చేస్తున్నావా? అలా ఇవ్వాల్సిన అవసరం నాకేంటి డాడీ? ఇదేదో కుళ్ళు కడుపులో పెట్టుకొని వాగుతుంది. అసలు నువ్వెందుకే మా విషయాల్లో తలదూర్చటం? అమ్మా, దీన్నెందుకు పిలిచావు? ఇలా పుల్లలు పెట్టడానికేనా? ఆ అమ్మాయికి వచ్చినట్టు నాకు వస్తుందా? వీళ్ళ లెవెల్కి సరిగమలు పాడుకునే వీళ్ళ లెవెల్కి 10 లక్షల నెక్లెస్ తెచ్చే కెపాసిటీ ఉందా? ఏమి దామిని, మీరు కాసేపు నోరు మూసుకుంటారా? మీకు అయిన వాళ్ళకన్నా పరాయి వాళ్ళ మీదే ఎక్కువ నమ్మకం. ఇదేంటి దామిని అని నన్ను అడుగుతున్నారు? ఇదేదో అదేంటి ఇదేంటి అని వాగితే అదే నిజం అయిపోతుందా? మేమంతా అబద్ధం అయిపోతామా? ఇదేమైనా నీతి మంత్రాలా? ఏంటత్తయ్యా, ఏంటిది? నా గురించి మీకు తెలీదా? దీన్ని మీరు కంట్రోల్ చేస్తారా? నన్ను కలుగు చేసుకోమంటారా? నేను కలుగు చేసుకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. ఏం చేస్తావే? తల తీసి మోలేస్తావా? దొరికిపోయేసరికి సహన నశించి రెచ్చిపోతున్నావు. తప్పేంటి? దొరకడమేంటి? అయినా నగలు ఎవరిస్తే నీకేంటి? మాకు లేని అభ్యంతరం నీకేంటి? మాకు లేని పట్టింపు నీకెందుకు? అది కాదత్తయ్య. ఏది కాదు, నువ్వు ఊరుకో.
దామిని నువ్వు దాని గురించి పట్టించుకోకు. పద్మావతి నువ్వు ఇంకేం మాట్లాడుకో. మీరు చెప్తున్నారు కాబట్టి ఊరుకుంటున్నాను. ఎంత పట్టించుకోకుండా ఉన్నా మనసుకంతా అదోలా ఉంది. ఛ! హ్యాపీగా ఉన్న మూడంతా డిస్టర్బ్ చేసింది. రండి ఇల్లు చూపిస్తా. అలాగేనండి.